రెడ్ మీట్ కన్జ్యూమ్ బాగా చేసే వాళ్ళు క్యాన్సర్లు వస్తాయని చెప్పి. దట్ ఈస్ నాట్ ఎ మిత్, దట్ ఈస్ ట్రూ. బికాస్ రెడ్ మీట్ వల్ల కోలాన్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇఫ్ యూ ఎక్కువ కాలం కన్జ్యూమ్ చేస్తున్నాము అంటే కాన్స్టెంట్ ఇన్ఫ్లమేషన్ వల్ల సమ్ పాయింట్ ఆఫ్ అ టైమ్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్సిడెన్స్ పరంగా ఇండియాలో చూసుకుంటే కూడా రెడ్ మీట్ కన్సంప్షన్ కొంచెం కేరళలో నార్త్ ఈస్ట్లో ఎక్కువగా ఉంటుంది. కోలాన్ క్యాన్సర్ కేసెస్ హైయెస్ట్ కూడా ఈ స్టేట్స్లో ఉంటుంది కంపేర్ టు అదర్ స్టేట్స్. ఆఫ్టర్ దట్ మన ఆంధ్ర తెలంగాణ కూడా ఉంటుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ రెడ్ మీట్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా కానీ కోలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్. సో ఆ లెక్కన మనం వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే చాలా ఇంకా ఎక్స్పోనెన్షియల్గా తింటారు కదా సార్ మనతో కంపేర్ చేసుకుంటే. వాళ్ళ నెంబర్స్ ఇంకా దారుణంగా ఉంటాయి. మనకన్నా కోలాన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. ఇండియాలో ఆల్సో స్టేట్స్ విచ్ ఈట్ మోర్ అమౌంట్ ఆఫ్ రెడ్ మీట్ హ్యావ్ హైయర్ కోలాన్ క్యాన్సర్ కంపేర్ టు అదర్ స్టేట్స్. సిమిలర్లీ వెస్టర్న్ కంట్రీస్ హ్యావ్ హైయర్ కోలాన్ క్యాన్సర్. రెడ్ మీట్ అనేది ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ మిత్, ఇట్ ఇస్ ట్రూ. ద లెసర్ యూ ఈట్ ద బెటర్ ఇట్ ఇస్.